ఇది అయిపోయిందని చెప్పి చాలా అవహేళనగా మాట్లాడినటువంటి అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అదే పవన్ కళ్యాణ్ గారిని, అదే విధంగా మంగళగిరిలో ఓడిపోయారు మీరు పనికిరారు అది ఇది అని చెప్పి రకరకాలుగా మాట్లాడినటువంటి ఆ లోకేష్ గారి పైన మాట్లాడినటువంటి పరిస్థితి. తాత ముత్తాతల నుంచి కూడా 100% ఒకే సామాజిక వర్గం ఉండే పులివెందుల నుంచి పోటీ చేసి గెలిచి అదేదో పెద్ద గొప్ప విషయంలాగా చెప్పుకున్నటువంటి పరిస్థితిలో మంగళగిరి నియోజకవర్గంలో లోకేష్ గారి సామాజిక వర్గం కానీ ఎక్కడా కూడా నామినల్ గా ఉండేటువంటి నెంబరు 20 సంవత్సరాలు 25 సంవత్సరాల పాటు అక్కడ అసలు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచిన పరిస్థితే లేదు. అంటే అటువంటి అనేకమైనటువంటి అంశాలన్నిటినీ కూడా అధిగమించి అన్నదమ్ములుగా ఇవాళ ముందుకు వెళ్తా ఉన్నారు అంటే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో రాబోయే 15 సంవత్సరాలు కూటమిగా ఉంటాము, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండటం ఈ రాష్ట్రానికి అత్యవసరం, అవసరం. భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ఆయన చేసేటువంటి కార్యక్రమాల పైన పవన్ కళ్యాణ్ గారు క్లారిటీ ఇచ్చేసిన తర్వాత ఇవాళ విజయసాయి రెడ్డికి వచ్చి పెద్దవాడు కాబట్టి ఆయన మేధావి అనేటువంటి మాట అందరికీ తెలిసినటువంటి అంశమే. ఆయన అనేకమైనటువంటి అంశాల్లో ఆయన రాజకీయంగా ఎత్తులు జిత్తుల్లో మునగాడనేటువంటి విషయం జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఎవరు నెక్స్ట్ రోల్ అంటే విజయసాయి రెడ్డి అనేటువంటి మాట గతంలో అందరం చెప్పుకున్నాం. కానీ అధికారం వచ్చినాక సజ్జల రామకృష్ణారెడ్డి గారు వచ్చారు. అధికారం రాకముందు కేసుల్లో ఉన్నప్పుడు లేదు పాదయాత్రల ఓదార్పు యాత్రల ఇప్పుడు అన్నింటిలో కూడా విజయసాయి రెడ్డి గారిదే కీలకమైనటువంటి పాత్ర. సో ఆయనకు ఉన్నటువంటి అనుభవంలో ఆయన క్లారిటీగా చెప్పేశాడు. ఇక రాబోయే రోజుల్లో సార్ ఒకటే మాట, రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చేటువంటి అవకాశం మహా అంటే ఒక 5-6 ఎమ్మెల్యేలే తప్ప అంతకు మించి అవకాశం లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రజారంజిక పాలన కూటమిగా జరుగుతుంది కాబట్టి విజయసాయి రెడ్డి గారు చెప్పిన మాట 100% కరెక్టే. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో ప్లేస్ లేదు. విజయ్ కిరణ్ గారు, ఇంకోటి మాజీ మంత్రి వైసీపీ నేత పేర్ని నాని గారు మాట్లాడుతూ అసలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ బంధం ఎవరు విడగొట్టలేని బంధం. మీరందరూ అనుకుంటున్నారు 2019లో విడివిడిగా పోటీ చేశారని. అది మిస్ఫైర్ అయింది అంతేగాని కేవలం పొలిటికల్ డ్రామాలో భాగంగా పవను బాబు విడివిడిగా తిట్టుకున్నట్టు యాక్ట్ చేశారు. వాళ్ళిద్దరిని విడగొట్టేది కాదు. కాబట్టి అసలు వాళ్ళు వేరు వ్యక్తులుగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, పిచ్చోళ్ళగా ఉన్నారు అని చెప్పి ఆయన డైరెక్ట్గా మాట్లాడిన పరిస్థితి. అంటే నిజంగానే పవన్ కళ్యాణ్ చంద్రబాబు గారు వేవ్ లెంత్ ఒకటే కావాలనే 2019లో యాక్ట్ చేశారా? ఎందుకంటే వైసీపీకి వ్యతిరేక ఓటు వెళ్లకుండా చేల్చడానికే పవన్ కళ్యాణ్ అలా ప్రవర్తించారని పేరు నాని గారు మాట్లాడిన మాటలో వాస్తవం ఉందంటారా? సార్, ఇటు పవన్ కళ్యాణ్ గారు కానీ లేదు చంద్రబాబు నాయుడు గారు కానీ అటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీ కానీ ఇటువంటి వీళ్ళు చెప్పేటువంటి దిగజారుమైనటువంటి పరిస్థితి అయితే ఎట్టి పరిస్థితి లేదు. ఒకవేళ కావాలంటే కలిసి పోటీ చేస్తాం, లేకపోతే మద్దతు పడిన అంటే ఓపెన్ గా ఉండేటువంటి పరిస్థితి మనం గతంలో చూసాం, మొన్న కూడా చూసాం. ఇటువంటి ఇవన్నీ ఏంటంటే భావదారిద్రంగా ఉండేటువంటి జిత్తులు మారి నక్క మాటలన్నీ కూడా వీళ్ళకి వెన్నతో పెట్టిన విద్య. ఇవాళ నాని చెప్పేటువంటి కూడా అతను ఊహాజనితమైనటువంటి మాటలు. కాబట్టి అటువంటి పరిస్థితే లేదు. ఎవరికి వారుగా పోటీ చేసినటువంటి పరిస్థితి 19లో ఉంది. ఈ రోజున 2024లో కలిసి పోటీ చేసినటువంటి పరిస్థితి. ఒక్కటైతే బాటమ్ లైన్ క్లారిటీ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. కూటమిగా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కూడా రాదు. అంతవరకు అయితే వాళ్ళ క్లారిటీ ఉంది. విడగొట్టడానికి వైసీపీ మరి ప్రయత్నిస్తుందని మీరు అంటున్న మాటలు నిజం ఉంటే కలిసి ఉండడానికి ఉన్నంత సత్తా టీడీపీకి జనసేనకు ఉందా, కార్యకర్తలకి ప్రధానంగా? సార్ ఒక మాట రాజకీయ పార్టీలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక రాజకీయ పార్టీ, జనసేన ఒక కాంగ్రెస్ రాజకీయ పార్టీ, అదేవిధంగా తెలుగుదేశం ఒక రాజకీయ పార్టీ. ఇవి రాజకీయంగా ఎవరి ఎజెండాలు వాళ్ళకుంటే అల్టిమేట్ గా ఎవరికైనా కానీ ప్రజల యొక్క అభివృద్ధి సంక్షేమే ఎజెండాగా ఉండాల్సినటువంటి పరిస్థితి. ఒకసారి అధికారం ఇచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల ఎజెండా తీసేసి సొంత ఎజెండాను ముందుకు తీసుకొచ్చిన తర్వాత ప్రజలు ఏదైతే ఆకాంక్ష కోరుకుంటా ఉన్నారో ఆ ఆకాంక్షల ప్రకారం కూటమి కట్టినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ, జనసేన రాబోయే 15 సంవత్సరాల పాటు కూడా కలిసి ఉంటాయి. వీళ్ళు అనేక రకాలుగా కుల రాజకీయాలకి విస్తృతంగా ప్రయత్నం చేస్తా ఉన్నారు. 2019లో 14లో అదే ప్రయత్నం చేశారు, 24లో చేశారు. ఈ రోజు కూడా వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం మొత్తం కూడా కుల రాజకీయాలే. కమ్మలకి కాపులకి మధ్య ఏదో అగాధం సృష్టిద్దాము. అందుకనే నాకు అర్థం కాదే, మనం చూసాం కదండి
పూర్తిగా అంబటి రాంబాబు లాంటి వ్యక్తిని కూడా, ఏది అంబటి రాంబాబు ఏ విధంగా చిందేస్తూ లేదు సంజన సూచన ఏదో చెప్తా ఉంటా, అటువంటి పరిస్థితిలో ఉండే అంబటి రాంబాబుని కాపు టైగర్ అనేది చెప్పుకుంటా వస్తా ఉన్నారు. కాపులు కూడా బాధపడతా ఉన్నారు. అంబటి రాంబాబు కాపు టైగర్ అనేది, కాపు టైగర్ అయినా ఏదైనా ఉంటే వంగవీటి మోహన్ రంగా గారు కాపులకి టైగర్ తప్ప ఇటువంటి అంబటి రాంబాబులు లేకపోతే ఈ కుఫ్లీ బ్యాచ్ ఎవరు కూడా ఆ రేంజ్ కి వచ్చేటువంటి పరిస్థితి లేదు. టైగర్ అంటే కాపుల్లో టైగర్ అంటే ఓన్లీ వన్ ఫర్ ఎవర్ వంగవీటి మోహన్ రంగా గారే తప్ప అటువంటి అవకాశం ఎవరికి వంగవీటి మోహన్ రంగా గారు కాపుల్లో టైగర్ అంటారా? పేద దళిత వర్గాలకు కూడా ఆయన ఆదుకున్న కారణాలు ఉన్నాయంటారా? ఆయన ఒక కుల నాయకుడిగా ప్రొజెక్ట్ చేశారంటారా? సార్ ఆయన కాపుల్లో టైగరు. అన్ని కులాల వారు కూడా రంగా గారిని అభిమానించే వాళ్ళు, రంగా గారు కూడా అన్ని కులాల వాళ్ళు కూడా పైకి రావాలా, పేదవాడు నా వాడు అనేటువంటి అంశంలో రంగా గారు ఏ రోజు కూడా వెనక్కిపోయినటువంటి పరిస్థితి లేదు. పేదవాడు పక్షాన పోరాటం చేస్తూనే మరణించినటువంటి పరిస్థితి కూడా. కులాన్ని ఏకతాటిపైకి తెచ్చినటువంటి గొప్ప వ్యక్తి. కాపు కమ్యూనిటీ 4 రకాలుగా 4 దారుల్లో ఉండే వాళ్ళందరినీ కూడా ఒక వేదికపై తీసుకొచ్చి జైల్లో కూర్చొని ఒక పిలిపిస్తే 10 లక్షలతో, ఆ రోజున సోషల్ మీడియా లేదు, ఫోన్లు లేవు, లేదు టెక్నాలజీ లేదు, అప్పుడు కూడా జైల్లో నుంచి పిలిపిస్తే 10 లక్షల మంది కదిలి వచ్చారంటే దట్ ఈజ్ వంగవీటి మోహన్ రంగా. అంబటి రాంబాబుని పిలవమంటే 10 మంది కూడా రారు. అది మీళ్ళే చెప్తా ఉన్నారు, 9 గంటల పాటు మా రాంబాబు ఇంటిపైన దాడి చేస్తున్నారు, కొడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఏ మూల నుంచైనా సరే గుంటూరు రావడానికి మహా పట్టే సమయం 4 గంటల నుంచి 5 గంటలు. అది వైజాగ్ నుంచి రానియండి, అనంతపురం నుంచి రాని, తాడేపల్లి నుంచి అయితే అరగంటే. మరి ఆ 9 గంటలకు నిజంగా దాడి చేస్తా ఉంటే ఒక్కళ్ళు కూడా ఎందుకు రాలేదు? గుంటూరు నగరంలో ఆయనకి 100 మంది రాలేదండి. అంటే అతని పరిస్థితి, ఆయన్ని తీసుకొచ్చి కాపు టైగర్ అని ఏదో కాపులకి ఆయన ఏదో లీడర్ని చేద్దాము, రుద్దుదాం అనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. గుంటూరు కానీ ఆంధ్రప్రదేశ్ కానీ ఈ కుల మత రాజకీయాలకు సంబంధించి ఇటువంటి డివిజన్ పాలిటిక్స్ చేస్తే మాత్రం ప్రజల కన్నెర్ర చేయటంలో రేపు రాబోయే రోజుల్లో మాడి మసైపోతారనే మాట మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాము. మనతో స్టూడియోలో అందుబాటులో ఉన్నారు జనసేన నేత లక్ష్మీకాంత్ గారు. ఆయనతో మాట్లాడదాం. లక్ష్మీకాంత్ గారు నమస్తే అండి. నమస్తే అండి. లక్ష్మీకాంత్ గారు, జరుగుతున్న పరిణామాలను ఎలా చూడాలి? పొలిటికల్ బ్రదర్స్ వైసీపీకి చెక్ పెడతారా 2029లో? విజయసాయి రెడ్డి గారు చెప్తూ వస్తూ